Hello everyone, this is Ram from SJS Sainik Academy, Visakhapatnam. Yes, Sainik School Entrance Exam. మనం ఎప్పటి నుంచో ఎన్నో కలలు కంటూ మన కలలని వాస్తవాలుగా చేసుకోవాలని చెప్పేసి మనం ఎంతగానో మన పిల్లల్ని ప్రిపేర్ చేయించాం. మరి ఇలాంటి టైంలో మనము కొన్ని చేయకూడని మిస్టేక్స్ మన మనసులోకి తీసుకొస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను. మెయిన్గా ఇది పేరెంట్స్ చివరి వరకు చూడాల్సిన వీడియో. ఇప్పటి వరకు మీ పిల్లలు ఆన్లైన్లో క్లాసెస్ తీసుకొని ఉంటారు, లేదా హాస్టల్ అవ్వచ్చు, లేదా డే స్కాలర్ అవ్వచ్చు. ఎవరైనా సరే, ఏ పేరెంట్ అయినా సరే ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఎన్నోసార్లు ఇది రిపీట్ అయినటువంటి ఒక సమస్య. అది ఏంటంటే, ఆ ప్రాబ్లం ఏంటంటే, మనం ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి మనకి హాల్ టికెట్ కావచ్చు, ప్లాంక్ అంటే ప్యాడ్ కావచ్చు, అండ్ పెన్స్, ఫొటోస్, ఐడి కార్డు ఇవన్నీ తీసుకొని వెళతాం. వాటితో పాటు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్ళిన వస్తువులతో పాటు మనం కొంత భయాన్ని కూడా తీసుకెళ్తాము. ఆ భయం ఇంక్రీజ్ అయ్యేటువంటి చోటు ఏదైనా ఉందంటే ఎగ్జామ్ సెంటర్. ఏంటి సార్, ఎందుకు అట్లా అంటున్నారు? మేము చాలా ఎగ్జామ్స్ ఫేస్ చేసాం కదంటే, ఇది మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మనకి టెన్షన్ వస్తుంది ఖచ్చితంగా. సరే, ఎందుకు టెన్షన్ వస్తుంది అంటే, ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్కి కూడా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఎగ్జామ్ సెంటర్ కూడా 200 నుంచి 400 స్టూడెంట్స్ని ఆ స్కూల్ కెపాసిటీని బట్టి అలాట్ చేస్తారు. అంటే మీ బాబు లేదా పాప ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్లో 200 నుంచి 400 స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. సో అంటే ఎగ్జామ్ గేట్ అంటే మనం ముందుగానే వెళతాం. ఎగ్జామ్ మనకి 2 o'clock అయితే మనం ముందుగానే 1 o'clock వెళ్ళాలి అంటాం కదా, ముందుగానే వెళతాం. కాబట్టి వెళ్ళినప్పుడు మనకి అక్కడ చాలా మంది పేరెంట్స్, వాళ్ళతో పాటుగా స్టూడెంట్స్ కనిపిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, స్టూడెంట్స్ ఒక 200 మెంబర్స్ అక్కడ రాస్తారు అనుకుంటే, 200 అండ్ క్రౌడ్ ఎలా ఉంటారంటే, ప్రతి స్టూడెంట్కి మదర్ ఫాదర్తో పాటుగా ఇంకా రిలేటివ్స్ రావచ్చు. పోనీ మదర్ ఫాదర్ అనుకున్నా కానీ 200 into 2 400 ప్లస్ 200 స్టూడెంట్ అంటే 600. ఇంకోళ్ళు వాళ్ళతో పాటు ఎక్స్ట్రా వచ్చేవాళ్ళు 100 అంటే 700 స్టూడెంట్ 700 పీపుల్ అక్కడ గ్యాదర్ అవుతారు. నిజానికి ఎగ్జామ్ రాసేవాళ్ళు 200, నేను మినిమం వేశాను. 200 అయినప్పటికీ కూడా పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, ఇంకా కొత్తగా తెలుసుకునే వాళ్ళు చాలా మందితో కలిపి అక్కడ పెద్ద క్రౌడ్ గ్యాదర్ అవుతారు. ఎంత పెద్ద క్రౌడ్ గ్యాదర్ అవుతారు అంటే, మన పిల్లల్ని మనం చేతితో పట్టుకోకపోతే లోపలికి ఎక్కడైనా వెళ్ళిపోతారేమండి. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంటే మనకి నియర్లీ 200 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 1000 మెంబర్స్ గ్యాదర్ అవుతారు. అంటే ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ ఇంకా సిబ్లింగ్స్ అంటే అన్నయ్య, తమ్ముడు అలాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు ఎగ్జామ్ రాయడానికి. సండే కాబట్టి అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి. అలాగే చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారు. ఇలా 200 స్టూడెంట్స్ రాసే ఒక ఎగ్జామ్ సెంటర్స్లో 1000 మెంబర్స్ గ్యాదర్ అవుతారు. మరి 1000 మెంబర్స్ గ్యాదర్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, చాలా పెద్ద క్రౌడ్ని చూసేసి ఒక్కసారి భయం వేస్తుంది. నిజంగానే ఇది భయం వేస్తుంది పేరెంట్స్కి. ఏంటి ఇంతమంది ఎగ్జామ్ రాస్తారా? ఈ ఎగ్జామ్ గురించి ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారా? అయ్యో, మా వాడు ప్రిపేర్ అయ్యారో లేరో, మా అమ్మ ప్రిపేర్ అయ్యిందో లేదో, ఇలాంటి డౌట్స్ వస్తాయి. సో మనకి వస్తాయి, పిల్లలకి కూడా వస్తాయి. సో మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలు ఏమన్నా భయపడుతున్నట్లుగా మనకు అనిపిస్తే మనం చెప్పాలి. నిజానికి వాస్తవాలు ఇప్పుడు మాట్లాడుకుందాము. కొంచెం వీడియో లెంతీగా ఉన్నా వినండి, తప్పేం లేదు. సో మీకు ఖాళీగా ఉన్నప్పుడేనండి, కంగారుగా ఉన్నప్పుడే వినండి. సో నేను ముందుగానే పెడుతున్నాను కాబట్టి మనకు ఒక వాస్తవాలు చెప్పుకుంటే కనుక, అందులో ఎంతమంది ఒరిజినల్గా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కొనసాగించారు, ఎంతమంది దగ్గర నిజమైనటువంటి మెటీరియల్ ఉంది, ఎంతమంది 500 నుంచి 600 ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్కి వచ్చారు. నాకు తెలిసి SJS సైనిక్ అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే అంత అవైలబిలిటీ ఉంది. 550 అబోవ్, నియర్లీ 600 స్టూడెంట్స్ని స్టూడెంట్స్కి 600 ఎగ్జామ్స్ని మనం అందించాం. మనకు తెలుసు, ప్రాక్టీస్ టెస్ట్, డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, మెగా గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్, మోడల్, ఇలా అందించాము. సో ఈ టెస్ట్లన్నీ రాసి ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటారు? అస్సలు కాదు కదా. మనకి కాంపిటీషన్ అంటే అక్కడ క్రౌడ్ని చూసి ఆటోమేటిక్గా మనం భయపడుతున్నాం. కానీ అందులో ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, ఎంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేశారు, ఎంతమంది కోచింగ్ తీసుకున్నారు, ఒకవేళ కోచింగ్ తీసుకుంటే సరైన కోచింగ్ ఎంతమంది తీసుకున్నారు, అసలు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందో కూడా తెలియకుండా వెళ్ళిన పిల్లల్ని నేను చాలా మందిని చూశాను. అసలు OMR షీట్ అంటే ఏంటో తెలియని వాళ్ళని చూశాను.
మనకేంటి మన పిల్లలకి ఓఎంఆర్ షీట్ అంటే ఏంటి తెలుసు, క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్ బేస్డ్ ఏంటి, నేను చాలా అంటే చాలా మనం వివరించాం. మీరు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, నేను కూడా వాళ్ళ కోసం చాలా వీడియోస్ చేశాను. ఇవన్నీ మనందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసి భయపడడం ఎందుకు, భయపడకూడదు. అయితే ఇక్కడ వాస్తవానికి మనం చెప్పేది ఏంటంటే నిజానికి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి భయపడడం అనేది అది మానవ సహజం. కానీ మనం ఆల్రెడీ చాలా జర్నీ చేసి వచ్చాము. మనకి తెలియని వాళ్ళు మేబీ బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనం కూడా బాగా ప్రిపేర్ అయ్యాం. ఇప్పుడు మనకు తెలియని వాళ్ళ గురించి లేనిపోని భయాలను ఊహించుకునే దానికంటే మనం చాలా బాగా ప్రిపేర్ అయ్యాం కదా. కాబట్టి మనకెవరు కాంపిటీషన్, మనం బాగా మనం అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎంతో బాగా రాయగలరు, నువ్వు చాలా బాగా రాయగలరు. ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడే ఇవ్వండి. నిజానికి ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు కొంచెం కంగారు రావడం సహజం. అయితే ఆ కంగారును కాస్త పక్కన పెట్టండి. ఎందుకంటే మనం చేరుకోవాల్సిన లక్ష్యం చాలా దగ్గరగా ఉంది. 2.5 hours పిల్లలు కనుక మంచి పీస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్జామ్లో సక్సెస్ సాధించడమే కాక మంచి ర్యాంక్స్ని తెచ్చుకుంటారు. ఈ ఇయర్ చాలా మంది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా మంది నేను చూశాను. నేను అడిగితే స్టేట్ అయితే కన్ఫర్మ్ సార్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కోసం మేము ట్రై చేస్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సీట్ రావడం చాలా కష్టం అని ఒకప్పుడు సైనిక్ స్కూల్ అంటేనే చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు వాటెవర్ ఏ సోర్సెస్ వాళ్ళకి దొరికినప్పటికీ కూడా సోర్సెస్ని యూజ్ చేసుకోవడం వల్ల అవ్వచ్చు, ఏమైనా క్లాసెస్ వినొచ్చు, మోటివేషన్ క్లాస్ కావచ్చు, వాళ్ళైతే బాగా మోటివేట్ అయ్యారు. స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి చాలా మంది, నాకైతే ఎస్జీఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్సే చాలా మంది స్టేట్ ఫస్ట్ కాదు సార్, మేము స్టేట్ ఫస్ట్ రావాలని ట్రై చేస్తున్నాం సార్, సీట్ అయితే మాకు అంటే ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్కి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి క్షణాలు. మరి అలాంటప్పుడు ఎవరినో చూసి, తెలియని వాళ్ళని చూసి ఎక్కువ మంది జనాలను చూసి భయపడతామా? అంతకంటే సిల్లీ పాయింట్ ఏమీ లేదు. నిజానికి మనం బయట పెట్టకపోయినా లోపల కొంచెం భయం ఉంటుంది. ఆ కొంచెం భయాన్ని కూడా పక్కన పెట్టేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మరి పేరెంట్స్ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో తెల్లవారుజామున లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి మీరు కూడా నిద్రను త్యాగం చేసి పిల్లలకి అంటే ఒకానొక టైంలో పిల్లలకి ఇన్ని ఎగ్జామ్స్ పెట్టాలా అని నేను సందిగ్ధావస్థలో ఉన్నప్పటికీ కూడా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ మీకు కనిపిస్తుంటారు వీళ్ళకు కూడా నేను అలా చేశాను. వాళ్ళు సక్సెస్ సాధించారు. స్టేట్ ఫస్ట్, సెకండ్, మ్యాథ్స్లో 150/150 ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పాను కదా ఈ పిల్లలందరూ. సో మరి ఇలాంటి ఫార్ములా సక్సెస్ అయ్యింది కాబట్టి నేను ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా అలాగే ఇంప్లిమెంట్ చేశాను. ఎన్నో నిద్రలేని రాత్రులు, తెల్లవారుజామున లేపడాలు, ఎగ్జామ్స్ రాయడాలు, రిజల్ట్ చూసుకోవడాలు, క్వశ్చన్స్, బబ్లింగ్, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి. సో ఎంత కష్టపడ్డాం కాబట్టి మనం ఎందుకు చేయలేం? చేయగలం ఖచ్చితంగా. మనము చేయకూడదు ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి భయపడ్డాం. ఎదుటి వాళ్ళని చూసి మనం ఎప్పుడైతే భయపడతామో మనం బలవంతులు అయినప్పటికీ కూడా సో మన బలంలో సగం బలం తగ్గిపోయి బలహీనలు అయిపోతాం. ఎదుటి వాళ్ళు బలవంతులో బలహీనలో తెలియకుండానే మనం వాళ్ళని బలవంతులుగా ఊహించేసుకుంటాం. అలా ఊహించుకోవడంలోనే మనం సగం బలం తగ్గిపోతుంది, మనం సగం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మెమరీ లాస్ అవుతారు పిల్లలు. కాబట్టి అలాంటివి ఏవి చేయకుండా పీస్ఫుల్గా ఎంతమంది క్రౌడ్ ఉంటే ఏంటి, నీ సీట్ నీకు అక్కడ కన్ఫామ్గా ఉంది, నీ ఎగ్జామ్ పేపర్ నీకే, నీ హోంవర్క్ షీట్ నీదే, నీ రఫ్ షీట్ నీదే, నీది నువ్వే నీ సక్సెస్ ని నువ్వే సాధించుకోవాల్సి ఉంటుంది అని ఇలాంటి పాజిటివ్ మాటల్ని వీలైతే చెప్పండి. మీరు కూడా భయాందోళనకి అస్సలు గురి కావద్దు. ఎందుకు నేను ఈ ఎగ్జామ్స్ కోసం ఇలా చెప్తున్నా అంటే ఎంతో మంది పేరెంట్స్ కన్న కళని వాస్తవాలుగా నెరవేర్చుకోవడానికి ఈ 2.5 hours ఎంత బాగానో ఉపయోగపడతాయి. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఈ 2.5 hours పిల్లలు ఉండేటువంటి మైండ్ సెట్, మనం తయారు చేసేటువంటి మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సక్సెస్ అనేది. కంగారు పడకుండా ఉంటుంది. నేను ఎన్నో టిప్స్ ని కూడా మీకు చెప్పాను. ఆ టిప్స్ అన్నింటినీ ఒకసారి మననం చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక బుక్స్ తీసుకొని వెళ్ళొద్దని నేను ఆల్రెడీ టిప్స్ లో చెప్పాను. బుక్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళని చూసి మీరు అపోహపడద్దు. ఏంటి వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా వీళ్ళు చదువుతున్నారంటే ఎంత బాగా చదువుతున్నారు వీళ్ళు అనుకోవద్దు. వాళ్ళు మీరు ఇంకో రకంగా అనుకోండి, ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎవరైనా చదువుతారా, ముందుగానే ప్రిపేర్ అవ్వాలి కదా అని అనుకోండి. అప్పుడు మీకు మీరు చాలా బలాన్ని ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు. నిజానికి నేను చెప్పాను ముందు రోజుగానే ఆపేయాలి అని చెప్పేసి, ప్రిపరేషన్ ఆపేయాలి అని చెప్పాను. సో అలాంటప్పుడు ఎగ్జామ్ సెంటర్కి ఎవరైనా బుక్స్ తీసుకెళ్తే వాళ్ళని ఒకసారి బుక్ ఇవ్వాలి, నేను చూసుకుంటాను, ఇలాంటివి అంటూ ఉంటే వద్దు. ఇప్పటి వరకు చదివింది చాలు, నీ మైండ్ లో అలా మెమరీజ్ అవుతుంది. సార్ చెప్పినటువంటి టిప్స్ ని ఒకసారి గుర్తు తెచ్చుకో, ఇలాంటివి గుర్తు తెచ్చుకొని ఉండాలి. తప్పితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక ఎవరెవరో ఏదేదో మెటీరియల్స్ తీస్తూ ఉంటారు, ఎవరెవరో ఏ క్వశ్చన్స్ చూస్తుంటారు, జీకే గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు, మ్యాథ్స్ ఫార్ములాస్ గురించి ఆ డిస్కషన్స్ ఏమి దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, మీరు ఆల్రెడీ చాలా బాగా ప్రాక్టీస్ అయ్యారు. మీకెందుకు ఇంకా మళ్ళీ ప్రిపరేషన్? మీరు చేయాల్సిందే అక్కడ ప్రశాంతంగా ఉండి ఎగ్జామినేషన్ హాల్ ని మీ కంట్రోల్కి తెచ్చుకోవాలి. అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఎలా బిహేవ్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి, మీ చుట్టూ చాలా మంది క్రౌడ్ కనిపిస్తున్నప్పటికీ కూడా మీకు కనిపించాల్సిందల్లా మీ ఎగ్జామినేషన్ అంటే మీ రూమ్ ఎక్కడ ఉంది, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మీ ఓఎంఆర్ షీట్ ఏంటి, మీ క్వశ్చన్ పేపర్ అదే కనిపించాలి.
కనిపించాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇచ్చి ఇప్పుడు ఈ వీడియోని ముగిస్తాను. అది ఏంటంటే మనకి మహాభారతం తెలిసే ఉంటుంది కదా. ఆ మహాభారతంలో ద్రోణాచార్యుడు తన శిష్యులైనటువంటి పాండవుల్ని కౌరవుల్ని సో వాళ్ళు టెస్ట్ చేయడానికి ఒకసారి అడవులకు తీసుకెళ్లి అక్కడ చెట్టు పైన ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి కన్నును ఎవరైతే సరిగా గురిపెట్టి సో దాన్ని కొడతారో వాళ్ళు ద బెస్ట్ అని చెప్పేసి, సరే ఒక క్షణం ఆగండి అని చెప్పేసి వాళ్ళలో ఒక్కొక్కరిని పిలిచి సో నీకేం కనిపిస్తుందంటే కొంతమంది చెట్టు, చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, నా అన్నదమ్ములు, అలాగే మీరంతా నా చుట్టూ ఉన్నారని చెప్తున్నారు. కొంతమంది చెట్టు కనిపిస్తుంది, కొంతమంది ఏమో వెనకాల ఉన్న హిల్ కనిపిస్తుంది. ఇలా అంటే ఒక్క అర్జునుడు మాత్రమే నాకు పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పాడంట. దాంతో అర్జునుడిని బెస్ట్ స్టూడెంట్ గా ఆయన తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే మీరు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి మీతో పాటు ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, క్రౌడ్ కానీ ఇంకెవ్వరు కనిపించకూడదు. మీకు కనిపించాల్సింది మీ ఎయిమ్ ఏంటి? OMR షీట్. అక్కడ ఎలా జాగ్రత్తగా బబ్లింగ్ చేయాలి, ఎలా తప్పులు చేయకుండా ఉండాలి, ఈ ఆలోచనలతో అది మాత్రమే కనిపించాలి. అప్పుడు మీరు కూడా మరో అర్జునుడు అవుతారు. మీరు కూడా మీ లక్ష్యాన్ని ఛేదించిన వాళ్ళు అవుతారు. మీరు కూడా మీ పేరెంట్స్ హ్యాపీనెస్ ని వాళ్ళకి హ్యాపీనెస్ ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు కూడా హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంత చిన్న వయసులోనే ఇంత మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటువంటి రోజు వచ్చేసింది. మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీ పేరెంట్స్ బాగా సపోర్ట్ తీసుకొని పేరెంట్స్ కి చెప్తున్నాను, అలాగే స్టూడెంట్స్ కి చెప్తున్నాను ఇది. సో మీ పేరెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ కి బాగా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మీ పిల్లలు మీ ఆశయాలను నిలబెట్టి మీ ఆశలు నెరవేరుస్తారు. తప్పకుండా వాళ్ళు నెరవేరుస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు అంటే ఎన్నో ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేశాను. అంటే ఎగ్జామ్స్ అనేవి చాలా అవసరము. ఎందుకంటే చాలా మంది సిలబస్ కంప్లీట్ చేసుకొని ఊరుకుంటారు, కానీ ఎగ్జామ్స్ చాలా రాయాలి. సో అలాంటి ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేశాను. మరి అలాంటి ఎగ్జామ్స్ రాసిన మనం భయపడకూడదు. ఒక్కసారి మనం ఎప్పుడైనా భయపడ్డామంటే మన ఆలోచనలు దెబ్బతింటాయి, మన మెమరీ లాస్ అవుతుంది. సో దేనికి భయపడద్దు. మీకు అన్ని తెలుసు, అన్ని వచ్చు. అండ్ మై డియర్ పేరెంట్స్, మీరు కూడా నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ డిస్కషన్స్. ఎవరితో డిస్కషన్స్ కానీ అంటే హెల్తీ వాతావరణం ఉండే మాత్రమే మాట్లాడుకోండి. అనవసరమైన అంటే ఏం లేదు, మనకేంటంటే మనం డిస్టర్బెన్స్ అవుతాం అంతే. మెయిన్ ఇంకా మాట్లాడొద్దు అంటే ఇంకో ఉద్దేశంతో కాదు, మనం డిస్టర్బ్ అవుతాము. రకరకాల ఆలోచనలు రకరకాల రావడం వల్ల ఇప్పుడు జరిగిపోయింది అయితే మారదు, జరగాల్సిందైతే మార్చకుండా ఉండడం మాత్రం మన చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి భయానికి లోన్ కాకుండా పిల్లల్ని డిసప్పాయింట్ చేసేటువంటి మాటలకు దూరంగా ఉంచుతూ వీలైతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గానే ఉండండి. ఎవరితో మింగిల్ అయితే రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. నేను అనేది అంతే. కొంచెం దూరంగా ఉండి ప్రశాంతంగా చిరునవ్వుతో పేరెంట్స్ మీరు మాత్రమే ఉండండి అక్కడ. సో మిగతా ఏమి మీరు అంటే చాలా మంది వస్తుంటారు, క్రౌడ్, పిల్లలు వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ సిబ్లింగ్స్ వస్తారు. అంటే ఇప్పుడు 200 స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళ బ్రదర్స్ వస్తారు, సిస్టర్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇలా ఒక 1000 మెంబర్స్ ఆ సెంటర్లో, ఎగ్జామ్ సెంటర్లో గ్యాదర్ అయిపోతారు. వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన వాళ్ళ నిజంగా రాసేవాళ్ళు కదా. నిజానికి 200 మెంబర్స్ లేదా స్కూల్ కెపాసిటీని బట్టి 400 ఉండొచ్చు. కానీ 400 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి 2000 క్రౌడ్ గ్యాదర్ అవుతుంది. వాళ్ళు ఎవరంటే నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ పేరెంట్స్, మదర్, ఫాదర్, వాళ్ళ చుట్టాలు, అలాగే ఈ పిల్లల యొక్క బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళందరూ నిజానికి ఎగ్జామ్ రాయారు. ఒకవేళ నిజానికి ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కూడా ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, బాగా ఎంతమంది దగ్గర మంచి మెటీరియల్ ఉండేది, మనకు తెలియనప్పుడు మనం బాగుందేమో, వాళ్ళకే వచ్చేసిందేమో, మనకు రాదేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి అనవసరము. మనకు అవసరమైనది ఒకటే, మనం బాగా ప్రిపేర్ అయ్యాము, మనకు అన్ని తెలుసు, మనం బాగా రాయగలుగుతాము, దాట్స్ ఇట్ ఎనఫ్. ఇంతకంటే మనము చేసేది ఏమి లేదు కదా. ఆ 2.5 hours మీకు మీరే హీరో, మీకు మీరే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. మీ అందరూ మంచి సక్సెస్ సాధించాలని, మీ పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామ్ సార్ ఫ్రమ్ విశాఖపట్నం SGS సైనిక్ అకాడమీ. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.